మెగానెంటివి. విశాఖపట్నం ఇన్నాళ్లు ఉక్కు నగరంగా, సాగర తీరంగా, పోర్టు సిటీగా మాత్రమే మనకు తెలుసు. కానీ ప్రపంచ పటంలో విశాఖ ఇకపై ఒక గ్లోబల్ ఐటీ హబ్ గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక చరిత్రను మార్చేసే ఒక అద్భుతమైన ఘట్టానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీ ప్రజలకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ యువతకు ఒక అతి పెద్ద తీపి కబురు అందించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీలో తన సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. అక్షరాల $15 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 1,25,000 కోట్ల భారీ పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఏప్రిల్ 28న అధికారికంగా శంకుస్థాపన జరగనుంది. అసలు ఈ ప్రాజెక్టు ఏపీకి ఎందుకు అంత కీలకం? ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు ఇక్కడికే ఎందుకు క్యూ కడుతున్నాయి? విశాఖను ఏకంగా సిలికాన్ వ్యాలీగా మార్చేయబోతున్న ఈ గూగుల్ డేటా సెంటర్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఐటీ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యూహాలు ఇప్పుడు భారీ ఫలితాలిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన గూగుల్ తమ గ్లోబల్ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. ఇది చిన్న ప్రాజెక్టు కాదు, ఏకంగా 1,25,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి. వచ్చే ఏప్రిల్ 28వ తేదీన విశాఖ సమీపంలో దీనికి అట్టహాసంగా భూమి పూజ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ స్వయంగా అమెరికా నుంచి రాబోతున్నారు. విశాఖ పరిసరాల్లోని 3 వేరువేరు చోట్ల ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే భూములను కేటాయించింది. ప్రభుత్వ అనుకూల పారిశ్రామిక విధానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ పెట్టుబడి ఒక నిదర్శనం. గూగుల్ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి అతిపెద్ద బూస్ట్. ఏప్రిల్ 28న విశాఖ సమీపంలో ఈ ప్రాజెక్టుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ హాజరు కావడం ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని 3 కీలక ప్రదేశాలను గుర్తించి డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను పక్కాగా కేటాయించింది. ఇక్కడ కేవలం సర్వర్లను పెట్టడం మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి క్లౌడ్ మౌలిక సదుపాయాలను, అత్యంత సురక్షితమైన డేటా స్టోరేజ్ వసతులను గూగుల్ ఇక్కడ అభివృద్ధి చేయనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలవబోతుంది. దీనివల్ల రేపు ఇతర దేశాలకు చెందిన టెక్ కంపెనీలు కూడా తమ డేటా సెంటర్లను విశాఖలోనే పెట్టేందుకు క్యూ కట్టడం ఖాయం. ఈ గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం అధికారికంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీగా అవతరించనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక అతి పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఐటీ అనుబంధ రంగాలలో వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వాల చొరవతో తక్కువ కాలంలోనే ఇంతటి భారీ విదేశీ పెట్టుబడిని ఆకర్షించడం ఏపీ యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్కు పడే పునాది రాయి ఏపీ డిజిటల్ భవిష్యత్తుకి ఒక బలమైన పునాది అని చెప్పవచ్చు. అక్షరాల 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడి రావడం అంటే మాటలు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో చెరగని ముద్ర వేయబోతుంది. ఇతర గ్లోబల్ కంపెనీలకు ఇది ఒక గేట్వేలా మారడం ఖాయం.